టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రతిజ్ఞ చేయించిన ముఖ్యమంత్రి. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత. అల్లు అర్జున్ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన హరీష్ రావు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్. భూమిని ఢీ కొట్టబోతున్న ఆస్ట్రాయిడ్, మన ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రతిజ్ఞ చేయించిన ముఖ్యమంత్రి. ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం. కుడి చెయ్యి ముందర పెట్టి మీరందరూ కూడా ఈ ఓత్ తీసుకోవాల్సి కోరుతూ, నేను నా పేరు చెప్పినప్పుడు మీరు మీ పేరు చెప్పండి. ఈ ప్రతిజ్ఞ అందరం కలిసి చేద్దాం. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అచంచలమైన నిబద్ధతతో దేశానికి ఆదర్శంగా నిలిచి సంపన్న, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నాను. మనందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 దిశగా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. మన రాష్ట్రం శ్రేయస్సు, సృజనాత్మకత మరియు సమ్మళతకు ప్రపంచవ్యాప్త గుర్తింపును పొందుతుంది. ఐకమత్యంతో, దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సమ్మిళిత వృద్ధి, సమాన అవకాశాలు మరియు ప్రతి ఒక్క కుటుంబం ఆవిష్కరణ, ఉత్పాదక ప్రమాణాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ నాయకత్వం వహించడం, పరిశుభ్రమైన, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించి భవిష్యత్ తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించడం, శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం మరియు ఉపయోగించడం, ఇది మన సమిష్టి వాగ్దానం. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి కుటుంబం, సమాజం సమిష్టిగా అభివృద్ధి చెందడం మరియు పురోగతి సర్వసమ్మిళితంగా ఉండడం, అందరం కలిసి స్వర్ణాంధ్ర 2047 ద్వారా దేశానికి, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే మహోన్నత వారసత్వానికి రూపకల్పన చేద్దాం. ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు అంశాలపైన మాట్లాడేందుకు, మేధావులతోని చర్చించేందుకు, మేధావులు మొత్తం తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తుందో ప్రజలకు తెలియజేసేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉదయం 11 గంటలకు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్లో చర్చించాల్సినటువంటి అంశాలు ఏందన్నది ప్రజలతో కూడా పంచుకొని రేపు వస్తున్నటువంటి అనేక మంది మేధావులు, ఇతర మిత్రులకు కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ మీరు గమనించినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన తెలంగాణ అస్తిత్వం మీద రకరకాలుగా దాడి జరిగేది. అది మన భాషను అవహేళన చేయడం కావచ్చు, మన యాసను అవహేళన చేయడం కావచ్చు, మన దగ్గర కవులు కళాకారులు లేదనడం కావచ్చు,
లేకపోతే మన పాటలు కాకుండా మన పాటలను మరిపించేటటువంటి ఇంకొక పాటలను ప్రభుత్వ వేదికల మీద పాడించడం కావచ్చు, మన పండగలను అవహేళన చేయడం కావచ్చు, మన పండగలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం కావచ్చు, మన దగ్గర ఉండేటటువంటి గంగా జమున తహజీబ్ని అవమానించే విధంగా మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భరించినాం, వాటిని ఫేస్ చేసినాం, వాటిని దాటుకొని ఉద్యమం చేసి ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు పెద్దలు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి చిన్నది పెద్దది అని చూడకుండా అది పాలపిట్టైనా, తంగేడు పువ్వైనా, జమ్మి చెట్టైనా, కృష్ణ జింకైనా అన్నీ కూడా అధికారిక చిహ్నాలుగా ప్రకటించుకుంటూ, అట్లానే బతుకమ్మ పండుగ అయినా, బోనాల పండుగ అయినా వాటిని రాష్ట్ర పండుగలుగా ఆనాడే కేసీఆర్ గారు గుర్తించడం జరిగింది. అట్లానే తెలంగాణ సమాజానికి వందల సంవత్సరాలుగా అలవాటు ఉన్నటువంటి మత సామరస్యాన్ని కాపాడడానికి కూడా ఒక పక్క క్రిస్మస్ని ప్రభుత్వపరంగా చేస్తూ, ఇంకొక పక్క రమదాన్ని చేస్తూ, ఇంకొక పక్క బతుకమ్మ బోనాలు చేస్తూ, మరి అన్ని విధాలుగా కూడా మన గంగా జమున సంస్కృతిని కాపాడుతూ రావడం జరిగింది. మరి ఇవాళ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన తర్వాత ఒక రికార్డ్ లాగా ఒక చిన్న మత కల్లోలం కూడా లేకుండా మనం సాధించుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది? వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఫస్ట్ తను మొదలు పెట్టడమే రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తాను, ఆ చిహ్నంలోంచి చార్మినార్ తీసేస్తాను, ఆ చిహ్నంలోంచి కాకతీయ తోరణం తీసేస్తాను అనేటటువంటి అంశాలు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఏమైందో, ఎవరు బుద్ధి చెప్పినరో పెద్దగా దాని జోలికి పోకుండా అది విరమించుకున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఏ పండగ వచ్చినా కూడా దాన్ని చేయకుండా, అంటే రమదాన్ పండుగ వచ్చింది, దానికి తోఫా ఇవ్వలేదు. బతుకమ్మ పండుగ వచ్చింది, మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వలేదు. రేపు క్రిస్మస్ వస్తుంది, దానికి కూడా వాళ్ళు ఏమి ఇచ్చే ఆలోచనలో కూడా కనీసం లేరు. అదేవిధంగా మరిగా ప్రభుత్వ వేడుకల్లో పాడుతున్నటువంటి పాటలు చూస్తే నిజంగా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. మొన్న పెద్దపల్లిలో కానీ, అంతకుముందు వరంగల్లో కానీ, నిన్న సెక్రటేరియట్లో వాళ్ళు పెట్టుకున్న కార్యక్రమంలో కానీ మనకు సంబంధం లేని పాటలు, అసలు మన తెలంగాణ సమాజం ఆమోదించినటువంటి పాటలు. మరి అంతమంది తెలంగాణలో జానపద కళాకారులు ఉంటే ఒక్క కళాకారుడు కూడా మీకు పాట పాడడానికి దొరకలేదు. అల్లు అర్జున్ అరెస్ట్ పై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. జాతీయ ఉత్తమ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ ను ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు అని నిలదీశారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరమని, కానీ దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులేనని ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ని ఎందుకు అరెస్టులు చేయలేరు అని ప్రశ్నించారు. రేషన్ కార్డు నిబంధనల వల్లే రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలన్నారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి? ఫార్మసిటీ పేరుతో లగచిర్ల గ్రామానికి గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్ట్ చేయాలి? చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు, యనుమల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవరికీ చుట్టం కాకూడదని హరీష్ రావు రాసుకొచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లోని డిసెంబర్ 4న రాత్రి పుష్ప టు ది రూల్ బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్పై ఇప్పటికే కేసు నమోదు చేయగా, తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కు తీసుకువెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు ఇటీవలే 3 అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ గార్డు సహా థియేటర్ యాజమాన్యానికి చెందినటువంటి మరో 2 అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ 118, బిఎన్ఎస్ 105 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు కింద 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అల్లు అర్జున్ ఇప్పటికే ఆమె 25 లక్షల సాయం ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా నిలుస్తానని కూడా పేర్కొన్నారు. ఇంటికెళ్ళి ఆయన్ని పోలీసు వారు తీసుకొచ్చారు కాబట్టి అరెస్ట్గా చూడాల్సి ఉంటుందా, లేకపోతే విచారణలో భాగంగా అల్లరి తీసుకొచ్చి స్టేషన్లోనే విచారిస్తున్నారు. చాలా మంది సో ఇప్పుడు అల్లు వచ్చేసి బాగుంటది అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్ అయినా బ్యాడ్ మీరేదో సంతాన సమాధానం పడుతుంది. అవునా అదే చెప్పండి. విజయవాడలో జరిగిన స్వర్ణాంధ్ర 2047 సభలోని ఆందోళన నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి మహాసభలో మాట్లాడారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మంత్రులందరికీ, నా సహచర శాసనసభ్యులందరికీ, అధికారులకు, ఇక్కడ స్వర్ణాంధ్ర 2047వ డాక్యుమెంట్ రిలీజ్ చేసే సందర్భంలో వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ చారిత్రాత్మకం. ఈ ఆవిష్కరణ ద్వారా రాబోయే 23 సంవత్సరాల తర్వాత, అంటే మనకు స్వాతంత్రం 1947లో వస్తే 100 సంవత్సరాల తరువాత మనం ఎలా ఉండబోతున్నాము, మన సమాజం, మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, మన దేశం ఎలా ఉండబోతుంది అని ఊహించి దానికి అనుగుణంగా అడుగులేసే ఒక అద్భుతమైన సృష్టి ఈ స్వర్ణాంధ్ర 2047 ఆవిష్కరణ. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనప్పటికీ కూడా అపరిష్కారంగా ఉన్నటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాన్ని మేళవించి ఈరోజు మన ముందు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ లో పాలుపంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత భారత్ 2047 దేశం ఏ విధంగా రాబోయే 23 సంవత్సరాల్లో ముందడుగు వేయాలా అనే మార్గదర్శకాన్ని చేసినటువంటి మోదీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అంతందుకు ఈరోజు రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతాదని మనకందరికీ తెలుసు. ఈ విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశలో మనం ప్రయాణిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. దేశం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో ప్రతి కుటుంబము, ప్రతి పౌరుడి అభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందనే ఆలోచన విధానాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందే. ఈ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్కు 4 స్తంభాలుగా విద్య, ప్రతి ఒక్కరికి విద్య ఉండడం అయితేనేమి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అయితేనేమి, అన్ని వర్గాల సాధికారత అయితేనేమి, సుపరిపాలన 4 స్తంభాల మీద తయారు చేసినటువంటి ఈ విజన్ డాక్యుమెంట్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతరిక్షంలో తిరుగుతున్న ఒక భారీ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ ఆస్టరాయిడ్ ఢీకొంటే దారుణమైనటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ ఆస్టరాయిడ్ పై ఇస్రో పరిశోధన చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు వివరాలను ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తాజాగా వెల్లడించారు. మరో 5 ఏళ్లలో ఢీకొనే ఛాన్స్. అంతరిక్షంలో తిరుగుతున్నటువంటి ఆస్ట్రాయిడ్ అఫోసిస్ అలాగే భవిష్యత్తులో భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారుగా 450 మీటర్ల పొడవు, 170 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆస్టరాయిడ్ 2029 ఏప్రిల్ 13న భూమికి అత్యంత దగ్గరగా, అంటే కేవలం 32,000 కిలోమీటర్ల సమీపం నుంచి దూసుకు వెళ్తుందని తేల్చారు. అంటే భూమి చుట్టూ స్థిర కక్షలో తిరిగే కమ్యూనికేషన్ శాటిలైట్ల కంటే కూడా ఇది దగ్గరగా వస్తూ ఉండటం గమనార్హం. నేత్ర ఆధ్వర్యంలోని పరిశోధన అఫోఫిస్ అలాగే మన యుద్ధ నౌక INS విక్రమాదిత్య కంటే కూడా పెద్దదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అపోఫిస్ భూమిని ఢీకొట్టే పరిస్థితి, దాని గమనం, ఇతర అంశాలపై ఇస్రోలోని నేత్ర అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ విభాగంలో దాని ఆధ్వర్యంలో పరిశోధన చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ క్రమంలోని నాసాకు చెందినటువంటి OSIRIS REX, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి రామ్స్పేస్ విభాగాలతోటి ఆస్ట్రాయిడ్లపై పరిశోధనలో కలిసి ముందుకు వెళ్తున్నట్లుగా వివరించారు. పిఠాపురంలో సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు రథాలపేటకు చెందినటువంటి పూడి గంగాధర్ అలియాస్ బాలు మరియు అతని స్నేహితుడైన గుబ్బల దయానంద పాల్ కుమారపు గ్రామంను ఇద్దరు మద్యం సేవించి మద్యం మత్తులోని వారికి ఇంకా డబ్బులు అవసరమైన సదరు హాస్టల్ గోడ వెనుక వైపు నుండి దూకి లోపలికి వెళ్లి 8, 9 మరియు 10 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉండేటటువంటి వసతి గృహాల్లోకి వెళ్లి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి బీరు బాటిళ్లు పగలగొట్టి దాంతో పొడిచి చంపుతానని వాళ్ళ వద్ద ఉన్నటువంటి డబ్బులన్నింటినీ పూర్తిగా ఇవ్వమని పిల్లలందరి దగ్గర సుమారుగా 540 రూపాయలు వసూలు చేసుకుని అక్కడి నుంచి పరారైనటువంటి సంఘటన గురించి సదరు హాస్టల్ వార్డెన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 249/2024 కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ చేసి ఈ రోజు అనగా 12/12/2024 తేదీన సదరు ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి పిల్లలను భయపెట్టి వాళ్ళని చంపుతామని బెదిరించి డబ్బులు ఇవ్వని పక్షంలో వారిని చేతులతో కాళ్లతో కొట్టి వారి వద్ద ఉన్నటువంటి డబ్బులను కాజేసినటువంటి నేరంపై రిమాండ్ రిపోర్టు ద్వారా ఈ రోజు పిఠాపురం కోర్టులో హాజరుపరచడమైనది.
సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ రథాలపేటలో ఉన్నటువంటి హాస్టల్లో 9వ తారీఖు నైటు 11 గంటలకి ఇదే గ్రామంలో ఉన్నటువంటి దాడి గంగాధరు ఆడి ఫ్రెండ్ అయినటువంటి దయానంద పాల్ గోడ దూకి 9వ తరగతి 10వ తరగతి 8వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరినీ కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా తీసుకుని మిమ్మల్ని చంపేస్తానని భయపెట్టి ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోతూ వాచ్మెన్ కూడా భయపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి వార్డెన్ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పవన్ గారు త్వరితగతిలో దర్యాప్తు చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈ రోజుని A1 అయినటువంటి దాడి గంగాధర్ అలియాస్ బాలుని అలాగే A2 అయినటువంటి గొప్పల దయానంద పాల్ని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి వశపరచడం జరుగుతుంది. అలాగే ఇలాగా ఈ చెడు నడక నడుపుతూ తాగి ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ చేసినటువంటి వాడిని అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ మత్తులో ఉండి మందు తాగినట్టు వారు అలాగే గాంజాయి తాగినటువంటి వాడికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకుని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. రాత్రిలో ఎక్కువగా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ఈ ఎవరైతే యూత్ ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ఒక హెచ్చరిక అన్నమాట. ఖచ్చితంగా నైట్ తిరిగేటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటామనేటువంటిది ఈ పిఠాపురం పోలీసు వారి తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు పార్టీలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా మేర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా 2K రన్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, SC/ST కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామాలలో డ్రగ్స్, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వాడుతున్నారని అన్నారు. వీటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని అన్నారు. డ్రగ్ నిర్మూలన కోసం అసెంబ్లీలో మాట్లాడతానని కూడా ప్రతి అధికారి డ్రగ్ నిర్మూలన కోసం పనిచేయాలని అన్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయని, వాటన్నింటినీ నిర్మూలించే బాధ్యత కూడా యువతపై ఉంటుందని, ప్రతి ఒక్కరూ గ్రామాలలో మత్తు పదార్థాలను నిషేధించాలని అన్నారు. దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అవకాశం వస్తే నేను కూడా రేపు అసెంబ్లీలో మాట్లాడతాను ఈ డ్రగ్స్ మీద తప్పకుండా. మరి పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేయాలి. మరి పోలీసు వ్యవస్థతో పాటు మిగతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ని కూడా దీన్ని యాంటీ డ్రగ్స్ మీద కూడా మరి ఎస్టాబ్లిష్ చేసి గ్రామాలలో కూడా మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఈ డ్రగ్స్ ఎవరైతే మరి సప్లై చేస్తుండ్రో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి. మీకు కూడా కొన్ని పాండాబలాలను దుకాణాలను అమ్ముతుంటారని చెప్పి సమాచారం అందిస్తారు. వీళ్ళు అమ్మేది కూడా పాండాబలాలలో దుకాణాలలో చిన్న చిన్న పొట్లాలు చేసి అమ్ముతుంటారని తెలిసింది. మీకు అనుమానం ఉంటే నా నెంబర్ కూడా రాసుకోండి, నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని లోపలేపిస్తా. కేసు బుక్ చేయించి జీవితంలో మళ్ళీ జైల్లోకి వెళ్ళి బయటకు రాకుండా చేసే బాధ్యత ఇలా ప్రోగ్రాం పెట్టి పోగానే సరిపోదు. మనం ఏదో తూతూ మంత్రంగా ఇట్లా పోయి అట్లా రౌండ్ కొట్టచ్చి ప్రోగ్రాం పెట్టి 4 డైలాగులు కొట్టి మాట్లాడంగానే ఇది కంప్లీట్ ఇయ్యాలంతో ముగుస్తలేదు. దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇది ఒక్క ధర్మారమే కాదు, అంతటా మనం తెలిసిన వాళ్ళు అంతటా కూడా ఈ ప్రోగ్రామ్ని గ్రామాలకు తీసుకెళ్దాం. మీకు ఇక్కడ అనుమానం ఉంటే కూడా చెప్పుండ్రి. పలాని గ్రామంలో పలాని యజమాని దుకాణాలలో ఉండే యజమాని అనుమానం ఉన్నది, డ్రగ్స్ అమ్ముతున్నాడు, గంజాయి పొట్లాలు అమ్ముతున్నాడని చెప్పి అనుమానం వచ్చినా, ఇంకేదన్నా అనుమానం వచ్చినా మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇయ్యండి. నాకు కూడా నేను చేస్తే కూడా నేను యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పి నేను సర్వే కూడా చేపించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని కూడా నేను చెప్తాను. మరి ముఖ్యంగా కూడా గ్రామాలలో ఈరోజు బెల్ట్ షాపులు కూడా బాగా బ్రహ్మాండంగా పెరిగినాయి. ఏది డెవలప్ కాకుండా బెల్ట్ షాపులు అయితే అందా పైదానికి పోయినాయి, ఎక్కడికో పోయినాయి, హిమాలయ పర్వతాలంత పైకి పోయినాయి బెల్ట్ షాపులు కూడా. ఖచ్చితంగా దాన్ని కూడా గ్రామాలలో మరి గుళ్ళ దగ్గర అమ్ముతున్నారు, బళ్ళ దగ్గర అమ్ముతున్నారు, 7 హాస్పిటల్ దగ్గర అమ్ముతున్నారు. మరి ఇలా బెల్ట్ షాపులో పోయి మందు తాగాలి, పక్కకు హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి. 7 హాస్పిటల్ దగ్గర అమ్ముతున్నారు. మరి ఇలా బెల్ట్ షాప్లో పోయి మందు తాగాలి, పక్కకు హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రతిజ్ఞ చేయించిన ముఖ్యమంత్రి.
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత. అల్లు అర్జున్ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన హరీష్ రావు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్. భూమిని ఢీ కొట్టబోతున్న ఆస్ట్రాయిడ్, మన ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.